హాయ్ హలో చైల్డ్ కేర్ లీవ్ అవైల్ చేసుకోవాలంటే ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ లీవ్ అనేది అవైల్ చేసుకోవచ్చా? పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు అవైల్ చేసుకుంటే ఏ సమయాల్లో అవైల్ చేసుకోవడానికి ఉంటుందో ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ 10th PRC కమిషన్ రికమెండేషన్ పైన జియో నంబర్ 209 అయితే రిలీజ్ చేసింది 2016లో. దీని ప్రకారం మహిళా ఉద్యోగులు 90 రోజులు చైల్డ్ కేర్ లీవ్ అయితే అవైల్ చేసుకోవచ్చు. మొత్తం ఎంటైర్ సర్వీస్లో 3 months అనేది చైల్డ్ కేర్ లీవ్ పొందవచ్చు. ఇది ఇద్దరు పిల్లలకి వాడుకోవచ్చు. ఒకేసారి మ్యాక్సిమం అయితే 15 daysకి మించకుండా లీవ్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా 6 spells మినిమం తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 15 days మీరు 6 times తీసుకున్నారనుకోండి, 90 days అవుతుంది. లేదు మినిమం స్పెల్ 6 కాబట్టి 6 కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మీరు 9 spellsలో ఈచ్ టైం 10 days లాగా కూడా 90 days మీ ఎంటైర్ సర్వీస్లో తీసుకోవచ్చు. అంతేగాని మీరు 3 months ఒకేసారి తీసుకుంటా అన్నా కుదరదు, 30 days ఇలా 3 spellsలో తీసుకుంటా అన్నా కుదరదు. ఎందుకంటే మినిమం 6 spells కాబట్టి. లేదు 20 days 2 spellsలో తీసుకుంటాం, 5 days 2 spellsలో తీసుకుంటాం, 15 days 2 spellsలో తీసుకుంటాం, అలా 6 spells అవుతాయి. 6 spells అవుతాయి, బట్ మీకు ఇక్కడ 15 days మ్యాక్సిమం అనేది మీరు రీచ్ అవుతారు. దాన్ని దాటేస్తారు కాబట్టి ఇది కూడా మీకు ఎలిజిబుల్ అనేది కాదు. మ్యాక్సిమం 15 days, మినిమం 6 spells. అయితే ఈ చైల్డ్ కేర్ లీవ్ అనేది ఓన్లీ పసిపిల్లలు ఉన్న వాళ్ళకు మాత్రమేనా అంటే కాదు. మీ పిల్లలు వయసు 18 years వచ్చేంత వరకు కూడా మీరు ఎప్పుడైనా అవైల్ చేసుకోవచ్చు. మీ మొదటి ఇద్దరి పిల్లలు 18 years వచ్చేంత వరకు ఎప్పుడైనా అవైల్ చేసుకోవచ్చు. ఒకవేళ డిజేబుల్డ్ పిల్లలు ఉన్న వాళ్ళైతే 22 years వరకు అయితే దీన్ని అవైల్ చేసుకోవచ్చు. దీనికి ఉన్న కండిషన్ ఏంటంటే వాళ్ళు మీ పైన ఆధారపడి ఉండాలి, మళ్ళీ మీతోనే మీ ఇంట్లోనే నివసిస్తూ ఉండాలి. వీళ్ళు డిపెండెంట్స్ అయి ఉండాలి మీకు, అంతే. ఇప్పుడు ఏ వాటి కోసము మనం ఈ చైల్డ్ కేర్ లీవ్ అనేది అప్లై చేసుకోవచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఇప్పుడు 10th exams రాస్తున్నారు అనుకోండి, 10th కానీ ఇంటర్ కానీ 18 years బిలో అనుకోండి. మీకు ఒక 10 days మీకు చైల్డ్ కేర్ లీవ్ అనేది మీకు ఇప్పుడు అవసరం ఉందనుకోండి. మీరు వాళ్ళకి అసిస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళతో ఎగ్జామ్స్తో పాటు వెళ్దాం అనుకుంటున్నారు. ఒక 10 days మీరు పెట్టుకోవచ్చు. దీనికి మీరు బర్త్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి, 18 years బిలో అని ప్రూఫ్, అండ్ హాల్ టికెట్ అనేది మీరు ఎన్క్లోజ్ చేసి లీవ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రియర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా పిల్లలు, ఒకవేళ మీ పిల్లలు 18 years బిలో ఉన్న వాళ్ళు అనారోగ్యానికి గురైనప్పుడు, అంటే లైక్ డెంగ్యూ కానీ వైరల్ ఫీవర్ అయ్యి ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు వాటి మెడికల్ రికార్డు బర్త్ సర్టిఫికేట్తో పాటు ఎన్క్లోజ్ చేసి మీరు ప్రూఫ్ లాగా పెట్టి మీరు లీవ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇతర సందర్భాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న పిల్లలు, ఒక 2 years పిల్లలు అలా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాగో మీ అవసరం అనేది ఉంటుంది. ఆ బర్త్ సర్టిఫికేట్ పెట్టి మీరు లీవ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు డిజేబుల్ పిల్లలు అయినప్పటికీ ఉన్నా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు మీ సంరక్షణ అనేది అవసరం ఉంటుంది. ఈ చైల్డ్ కేర్ లీవ్లో అయితే మీరు LTC అనేది పొందలేరు. మీరు చైల్డ్ కేర్ లీవ్ పెట్టి మీరు తిరుపతి పోతాం, అరుణాచలం పోతాం అని LTC క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉండదు. చైల్డ్ కేర్ లీవ్ అనేది పిల్లల సంరక్షణ కోసం మాత్రమే. ఈ చైల్డ్ కేర్ లీవ్ కోసం అయితే ప్రత్యేక లీవ్ అకౌంట్ అనేది సర్వీస్ బుక్లో మెయింటైన్ చేయాలి. దీనికి సపరేట్ ప్రొఫార్మా అనేది అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలాగైతే ELSలో కానీ హాఫ్ పే లీవ్స్ కానీ సపరేట్ లీవ్ అకౌంట్ అయితే ఎట్లా మెయింటైన్ చేస్తారో, ఉమెన్ ఎంప్లాయీస్కి చైల్డ్ కేర్ లీవ్ అకౌంట్ కూడా అలా మెయింటైన్ చేయాలి. దీనికి ఒక సపరేట్ ప్రొఫార్మా అనేది అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు పీరియడ్ ఆఫ్ చైల్డ్ కేర్ లీవ్ టేకెన్, ఇక్కడ ఫస్ట్ స్పెల్ అనుకోండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 90 daysలోంచి ఈ డేస్ తీసేసిన తర్వాత ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎప్పుడు అవైల్ చేసుకున్నారు, డేటు, కాంపిటెంట్ అథారిటీ అప్రూవ్ చేసే వాళ్ళ సిగ్నేచరు, సెకండ్ స్పెల్. ఇలా మీరు 90 days అయిపోయేంత వరకు మీ లీవ్ అకౌంట్ అనేది ఈ ప్రొఫార్మాలో మెయింటైన్ చేసుకోవచ్చు. సర్వీస్ బుక్లో అనేది ఇది ఎన్క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు లీవ్ పెట్టుకుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీస్లో సిబ్బంది అనేది లేదు, మీకు సిబ్బంది లేకుండా మీ ప్రజెన్స్ అనేది అక్కడ చాలా ఎసెన్షియల్ నెసెసరీ ఉన్నప్పుడు మీరు లీవ్ పెట్టుకొని వెళ్ళిపోతా అంటే
మేబీ రిజెక్ట్ చేయొచ్చు హెడ్ ఆఫీస్, ఎందుకంటే ఇది మీ హక్కు కాదు. అక్కడ ఉన్న ఆఫీస్ అవసరాలని బట్టి వాళ్ళు రిజెక్ట్ కూడా చేయవచ్చు. చైల్డ్ కేర్ లీవ్ అనేది హక్కు కాదు. మోరోవర్ ఇది కాంపిటెంట్ అథారిటీ నుండి ప్రియర్ అప్రూవల్ తీసుకున్నాక మాత్రమే మీరు లీవ్లోకి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. ముందే లీవ్లోకి ప్రొసీడ్ అవ్వడానికి ఉండదు. ఇక లీవ్ శాలరీ గురించి మాట్లాడుకుంటే మీరు లీవ్కి వెళ్ళే ముందు ఉన్న శాలరీ మాత్రమే మీకు పేడ్ శాలరీ అవుతుంది. లీవ్ టైంలో మీకు ఆ టైంలో ఇంక్రిమెంట్ ఉన్నా కానీ మీకు దానికంటే ముందున్న శాలరీ మాత్రమే లీవ్ పీరియడ్కి మీకు పే చేస్తారు. ఇంక్రిమెంట్ శాలరీ అనేది లీవ్ నుండి వచ్చిన తర్వాత మాత్రమే మీకు కౌంట్ అవుతుంది. ఈ లీవ్ని మీరు మెటర్నిటీ లీవ్తో కంటిన్యూషన్గా కూడా మీరు ఈ లీవ్ని అయితే వాడుకోవచ్చు. మెటర్నిటీ లీవ్ ఈ చైల్డ్ కేర్ లీవ్కి సంబంధం లేదు, రెండు డిఫరెంట్ లీవ్స్. మీరు కావాలనుకుంటే 180 days లీవ్ తర్వాత కంటిన్యూషన్లో పెట్టుకోవచ్చు. కాకపోతే 15 days మ్యాక్సిమం కాబట్టి ఒక స్పెల్లో 15 days మాత్రమే పెట్టుకోవడానికి ఉంటుంది. మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ లీవ్ని ఏ లీవ్తో అయినా కంటిన్యూషన్గా పెట్టుకోవచ్చు, కాంబినేషన్లో కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎక్సెప్ట్ క్యాజువల్ లీవ్, స్పెషల్ క్యాజువల్ లీవ్ తప్ప ఏ లీవ్ అయినా సరే, హాఫ్ పే లీవ్ అయినా సరే, ఎండ్ లీవ్ అయినా సరే, దేంతో కాంబినేషన్లో అయినా కంటిన్యూషన్లో అయినా ఇది లీవ్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ న్యూలీ జాయిన్ అయినా ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నా మీకు చైల్డ్ కేర్ లీవ్ కావాలన్నా తీసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీకు ఆ కాలానికి మీకు పేమెంట్ కూడా వస్తుంది. పెయిడ్ లీవ్స్ అనేది మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 years ప్రొబేషన్ పీరియడ్ అనుకుందాం మీ డిపార్ట్మెంట్లో, మీరు ఈ 90 days అక్కడ అవైల్ చేశారనుకోండి, ఆ 90 days అనేది మీ ప్రొబేషన్ పీరియడ్లో ఎక్స్టెండ్ అవుతుంది. అంటే 2 yearsకి రెగ్యులరైజ్ అవ్వాల్సిన వాళ్ళు మీరు 2 years 3 monthsకి రెగ్యులరైజ్ అనేది అవుతారనమాట. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.